ఎక్కడికి వెళ్ళాలి పాపాయ్? మార్కెట్కి వెళ్ళాలి ఇప్పుడు. మీరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొనేయండి. నాకు కొంచెం లిటిల్ హార్ట్ ఫౌండేషన్లో పని ఉంది. అయిపోయాక కాల్ చేస్తాను. నన్ను అక్కడికి వచ్చి పిక్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే అమ్మా. అన్నా కమలాలు ఎంత అన్నా? 2 కిలోలు 100 అమ్మా. ఉదయం నుంచి బేరాలే లేవు. పాపంలే ఆంటీ, ఈ కమలాలు మొత్తం మనమే కొందాం. అమ్మో, మమ్మీ అరుస్తాడు. హలో జ్యోతి, నేను ఫౌండేషన్కి వచ్చాను కదా, సో పాపకు అర్థమైపోయినట్టుందిలే. ఇంకా రెడీ అయిపోయి మీ ఇద్దరు వచ్చేసేయండి ఇక్కడికి. ఈ కమలాలు మొత్తం ఇచ్చేయండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఒకరికి సహాయం చేయాలి అనే మంచి ఉద్దేశం గుడ్ గర్ల్లో స్టార్ట్ అయింది. అక్కడ ఫ్రూట్స్ సేల్ అవ్వక ఫీల్ అవుతున్న ఒకళ్ళకి ఫ్రూట్స్ పర్చేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంది. అలాగే ఈ న్యూ ఇయర్ మాకే కాకుండా ఎంతో మందికి తను హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి అనుకుంది.
మంచి న్యూట్రిషియస్ ఫ్రూట్ తను ఇవాళ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ ఆలోచన వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే కొంతమందికి డ్రెస్సెస్ కూడా తెప్పించింది. సో తను ఇలా స్పెండ్ చేయడం మాకు నిజంగా 2023కి ఇది ఒక ఇన్స్పైరింగ్ మెమొరీగా చెప్పచ్చు, అండ్ అలాగే ఆసమ్ మూమెంట్ అని కూడా చెప్పచ్చు. అండ్ 2024కి బెస్ట్ బిగినింగ్గా కూడా చూస్తున్నాము. ఈ ఇయర్ మా పార్టీ మనీ ఇలా స్పెండ్ చేసామని చాలా హ్యాపీగా ఉంది. సో గుడ్ గర్ల్ అలాగే తను ఒకళ్ళకి సహాయం చేయడం అనేది తన లైఫ్లో కంటిన్యూ చేస్తూ మరెంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని యాజ్ ఎ పేరెంట్గా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏ ఒక్కళ్ళనైనా ఇన్స్పైర్ చేసి వాళ్ళు డొనేట్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎక్కువ ల్యాక్స్లో చేయండి అలా కాదు డొనేషన్, మనకి ఎంత కుదిరితే అంత. ఈవెన్ మనం ఒక 10 రూపీస్ ఇచ్చినా అది ఖచ్చితంగా ఎదుట వాళ్ళకి హ్యాపీనెస్ని ఏదో ఒక రూపంలో ఇస్తుంది. సో మనకి తోచినంత ఎంతైనా పర్లేదు, ఎంతో కొంత డొనేట్ చేద్దాం, హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేద్దాం. సో స్ప్రెడ్ హ్యాపీనెస్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ